హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అనే బుక్ రీడింగ్ సెషన్కి. మన యొక్క బుక్ మెయిన్ ఏంటి అంటే పూర్వజన్మలు, కర్మ, ఈ సిద్ధాంతాల గురించి ఇతర మతస్థులు, అస్సలు ఈ సిద్ధాంతం నమ్మని వారు, అత్యధిక విద్యాధికులైన వారు, వాళ్ళు చెబుతున్నారనమాట ఈ బుక్ ద్వారా. అందులో ఒకరు ఏంటంటే డాక్టర్ గారు అండ్ గ్రేట్ ఫిలసాఫర్, తర్వాత సైంటిస్టు, రీసెర్చ్లు చేశారు. ఇంకొకరు పేషెంట్ అనమాట. వాళ్ళిద్దరి ద్వారా ఈ సిద్ధాంతాల గురించి పరిపూర్ణంగా పూర్తి సత్యాలతో పూర్తిగా పరిశోధన చేసి ఈ బుక్ రాయడం జరిగింది. డాక్టర్ గారే రాశారు. సో దట్ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా దీన్ని నమ్మే విధంగా అన్నమాట. ఇది ఒక ఏమంటారు, ఒక సాంప్రదాయం అను, ఒక సెంటిమెంట్ అను, ఇది కొందరు మాత్రమే నమ్మగలిగేది అను కాకుండా ప్రతి ఒక్కరు ఒక సైన్స్ ని ఎలాగైతే నమ్ముతామో, లాజిక్ ఉంటుంది కాబట్టి అలాగే నమ్మాలి, పూర్తి సత్యము అని చెప్పడానికి రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్యాథరిన్ యొక్క పూర్వజన్మల వివరాలని బట్టి, కాంతిలోకంలోని మాస్టర్స్ చెప్పే సందేశాలని బట్టి ఈ బుక్ రాయడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. లాస్ట్ వీక్ క్లాస్ లో మనం ఎక్కడ ఆగిపోయాము అంటే, ఒక చిన్న బాబు వాళ్ళ తండ్రి జైల్లో ఉంటాడు. ఆ చిన్న బాబు బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ తండ్రి అన్యాయంగా చనిపోతాడనమాట. ఎందుకంటే పాలకులు, ఆ రాజకీయ నాయకులు, వాళ్ళ మూర్ఖత్వం వల్ల చెయ్యని తప్పు అతను మోసి చిన్న బాబు చూస్తుండగానే అతను చనిపోవడం జరుగుతుంది. ఈ చిన్న బాబు మనసులో చాలా అంటే ఇలా ఎందుకు ఉండాలి, ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటది కదా. కన్న తండ్రి, అతనికి సిద్ధాంతాలు, రాజకీయాలు ఏది తెలియకపోవచ్చు, కానీ పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటాడు కదా. ఏ తప్పు చెయ్యని నా తండ్రి ఇలా బాధపడాల్సి వచ్చింది, లేదా ఇలా జన్మను ముగించాల్సి వచ్చింది, నేను ఇలా అన్యాయం అయిపోయాను, ఎవరు లేని వాడిని అయిపోయాను, ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ ని అలాగే పట్టుకొని ఆ బాబు ఆ జన్మలో త్వరగా చనిపోతాడనమాట. చనిపోయిన తర్వాత డాక్టర్ అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఇలా ఏం నేర్చుకున్నావు అంటే, తొందరపడి ఏ మనిషి గురించి ఏ నిర్ణయాలు చేసేయకూడదు, ఎవరినైనా సమదృష్టితో చూడాలి. వీళ్ళు మనవాళ్ళు కాబట్టి తప్పు చేస్తే ఓకే, వీళ్ళు ఇతర వాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద తప్పు నెట్టేసి, నేరం మోపేసి శిక్ష వేసేస్తాను. ఇలాంటివి చెయ్యకూడదు. కేవలం చనిపోయిన వారి జీవితమే కాదు, వారి యొక్క సంబంధీకుల జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంతే కదండి. తండ్రి చనిపోయాడు అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అనాథలైపోతారు. ఆ లాస్ ఉండిపోతుంది, వాళ్ళ జీవితాల మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక్కరిని కాదు అక్కడ ఇబ్బంది పెట్టింది, ఇన్ని జీవితాలని. సో అలా చెయ్యకూడదు అన్న జ్ఞానం నేర్చుకున్నాను అని చెప్తుందన్నమాట క్యాథరిన్. ఆ జన్మలో చాలా విపరీతంగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటది. అంటే యోగ నిద్రలో ఆమెను చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే, పర్వాలేదులే, కాస్త విశ్రాంతి తీసుకుంటే మౌనంగా ఉండిపోతుంది. ఇంకా ఆమె అర్థమైపోతుంటది, ఎప్పుడు ఆమెతో మాట్లాడించగలను, ఎప్పుడు మాట్లాడించలేను అన్నది డాక్టర్ గారికి అర్థమైపోతూ ఉంటది. సరే పర్వాలేదు, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పేసి చెప్తారు. చెప్పి ఇలా అంటున్నారనమాట, విశ్రాంతిని పొందు, ప్రశాంతతను అనుభవించు, నీ శరీరం స్వయంగా స్వస్థతను చేకూర్చుకుంటూ ఉంటుంది, నీ ఆత్మ విశ్రమిస్తోంది, నీకు ఎంతో బాగున్నట్లు అనుభూతి కలుగుతోంది కదూ. పొందావా విశ్రాంతిని, సౌకర్యాన్ని, సౌఖ్యాన్ని. ఆ అబ్బాయికి మహా కఠిన పరిస్థితే వచ్చింది, చాలా కఠిన పరిస్థితి. కానీ నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు. మళ్ళీ నీ మనస్సు ఇప్పుడు నిన్ను వేరే ప్రదేశాల్లోకి తీసుకువెళ్ళవచ్చు, వేరే కాలంలోకి నిన్ను తీసుకుపోవచ్చు, వేరే అనుభవాలలోకి నిన్ను నీ మనస్సు చేర్చవచ్చు. విశ్రాంతి సౌఖ్యంలోనే నువ్వు ఉంటున్నావు కదా అని చెప్పేసి అంటే హిప్నటైజ్ చేస్తున్నాడు ఆమెని. అవునులే, నీకు అలా అనిపించడం తప్పేమీ కాదు, శరీరం కష్టంగానే ఉంటది ఇలాంటి అనుభూతులు పొందినప్పుడు. ఏం పర్లేదు, విశ్రాంతి తీసుకో, సౌఖ్యంగా ఉన్నావు, చాలా బాగుంది, ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చావు, ఇంకా వేరే ప్రదేశాలకు, వేరే కంటే నెక్స్ట్ దానికి ఆమెను ప్రిపేర్ చేస్తున్నాడు. ఈధర్ ఆమె కాంతిలోకంలోకి వెళ్తుందా, ఇంకో జన్మలోకి వెళ్తుందా, దానికి ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. సో నువ్వు ఇలా అవుతున్నావు, ఇలా చేస్తున్నావు, ఇలా ఉంది, బాగుంది బాగుంది, అంతా బాగుంది కదా, అలా చెప్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు మెల్లగా ఆమె, అవును, ఆమె ఇల్లు మండిపోతున్నటువంటి సంఘటనను పరిశోధించాలని నేను నిశ్చయించుకున్నాను. ఏ బాధ్యత ఉండనట్లు ఆమె తండ్రి బద్ధకంతో ప్రవర్తిస్తూ మంటలలో ఉన్న ఏ వస్తువునో త్వరగా వెళ్ళి పట్టుకురమ్మని క్యాథరిన్ ని పురమాయించి ఆమెను మంటల్లోకి నడిపించిన సంఘటన. లాస్ట్ వీక్ అంతకు ముందు క్లాస్ లో మనం విన్నాం ఇది. వాళ్ళ తండ్రి బయట ఉంటాడు, మంటల్లో ఏదో కాలిపోతుంటే వెళ్ళి ఆ వస్తువు తీసుకురా అని చెప్తాడు. ఏ సంబంధం లేదు,
మంటల్లో ఏది కాలిపోతే ఏంటండి? మనని అందులోకి వెళ్ళమని చెప్పకూడదు కదా! ఈ మనిషి వెళ్తే మనిషి శరీరం కాలిపోతది. అంతకన్నా ఇంకొకటి విలువైంది అందులో ఉండదు కదా! ఈ ప్రాణం పోతుంది అన్నప్పుడు అందులో ఉండే వస్తువు అంతకన్నా ఇంపార్టెంట్ కాదు. కానీ కన్న తండ్రి క్యాథరిన్ అందులోకి వెళ్లి అది తీసుకురాపో అని చెప్తాడు. కానీ దాని గురించిన వివరాలు అక్కడ ఇవ్వదామె, ఇవ్వలేకపోతది. ఇప్పుడు మళ్ళీ దాన్ని అడుగుతున్నాడు. ఏంటి? ఆ సంఘటన ఏంటి? ఇంకాస్త వివరాలు కావాలి అన్నట్టుగా డిఫరెంట్ వేలో క్వెషన్ చేస్తున్నాడు. మనం అది కూడా తెలుసుకున్నాము. ప్రశ్న ఆల్వేస్ వేసే విధానం చాలా ఇంపార్టెంట్. అది మనకు మహాభారతంలో కూడా ఉంటుంది. నాకు ఎక్కడో విన్నట్లుగా గుర్తు ఉంది. ప్రశ్నలు సంధించే విధానం ఎవ్రీడే లైఫ్ లో కూడా మనకు ఆన్సర్స్ రావాలంటే ప్రశ్నను ఫ్రేమ్ చేసే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ లో మనం ఏదైనా ఇన్నర్ ని కానీ యూనివర్స్ ని కానీ క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక కళ వచ్చింది, లేదా ఒక సందిగ్ధత ఏర్పడింది మన దైనందిన జీవితంలో. దాని నుంచి బయటపడాలా, దాన్ని ఎదుర్కోవాలా, దాన్ని ఇగ్నోర్ చేయాలా మనకు తెలియదు. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా అందరికీ ఎదురవుతుంటుంది. బిగ్ మాస్టర్స్ కూడా ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు ప్రశ్నను ఫ్రేమ్ చేయగలగాలి యూనివర్స్ ని. ఎక్కడో అది కూడా రీసెంట్ గానే చదివానండి. ఏంటి అంటే, ఇది ఈ సమస్య నేను సాధించవలసిందైతే, అంటే సమస్య నుంచి నేను బయటికి రావాలి, సొల్యూషన్ నేను సాధించవలసిందైతే దానికి కావలసిన పూర్తి కరేజ్ ని, ఎనర్జీని నాకు ప్రసాదించు. నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని ఇగ్నోర్ చేయవలసిందైతే, ఈ సమస్య పర్వాలేదు, ఇది వస్తుంది వెళ్ళిపోతుంది, దీన్ని జస్ట్ నేను విట్నెస్ మాత్రమే చేయగలగాలి అని అనుకున్న సమస్య అయితే అది ఆ విధంగానే ఇగ్నోర్ చేయగలిగే జ్ఞానాన్ని ప్రసాదించు. 3 పాయింట్, ఈ రెండింటికి డిఫరెన్స్ నేను తెలుసుకునేటువంటి వివేకాన్ని కూడా ఇవ్వు. అంటే ఆ పరిస్థితి ఏంటి నేను జడ్జి చేయగలగాలి ఇమ్మీడియట్ గా. నేను ఇగ్నోర్ చేయాలా, దాంట్లో పార్టిసిపేట్ చేయాలా, పార్టిసిపేట్ చేసి జస్ట్ నా త్రూ పాస్ అవుతుంది అంతే. అది నాకేమీ సంబంధం ఉండదు. ఆ సిచ్యువేషన్ వస్తుంది, నేను విట్నెస్ చేస్తాను, నేను ఒక ద్వారం లాగా దానికి ఉంటానన్నమాట. అంటే నా లోపల నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఎక్కడ నాలో ఎఫెక్ట్ ఉండదు. అది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కడ ఉండదు అనమాట. ఇట్స్ అ ప్యాసేజ్ హోల్, మనం అంతే. అక్కడ అది అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా ఉండాలా. కొన్ని ఎలా ఉంటుంది, మన ఎనర్జీని ఖర్చు పెట్టి ఆ సమస్యకి సొల్యూషన్ మనం తీసుకోవాలి. దట్స్ అవర్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. అలాంటిది ఏంటి, వీటన్నింటికి డిఫరెన్సెస్ తెలుసుకోగలిగే ఎలా తెలుస్తుందండి అది? ఇలా సిద్ధంగా ఉన్నాను, ఇదే కోరుకోవాలి. నాకు ఈ మూడు పాయింట్స్ ఏదైతే చెప్పానో అలా కోరుకోమని చెప్తాడనమాట. ఈ పరిస్థితి ఏంటి, నేను ఇగ్నోర్ చెయ్యాలా, నేను దీన్ని సొల్యూషన్ సాధించాలా, దీన్ని నేను ఫేస్ చేయాలంటే అక్కడ మీకు సమస్యకు సొల్యూషన్ ఏముండదు. మీరు ఆ కర్మను అనుభవిస్తారు. అలా అనుభవించేటప్పుడు చాలా కష్టతరంగా ఉంటది. అప్పుడు నాకు ఎనర్జీ కావాలి. ఫేస్ చేయడం అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. దానికి ఏముంటుంది అంటే ఇంకా ఆ కష్టాన్ని మనం తీసుకోవడమే ఉంటుంది. దాన్ని ఏం చేంజ్ చెయ్యలేము. కష్టాన్ని తీసుకోవడం ఉంటుంది. కానీ ఫిజికల్ పెయిన్ కానీ మెంటల్ పెయిన్ కానీ ఆ కష్టం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ బాధల్ని మనం ఆకర్షిస్తూ ఉంటాము. అక్కడ కావాల్సింది ఏంటంటే ఎనర్జీ. ఎస్, ఈ కష్టం వచ్చింది కానీ తట్టుకోగలిగే ఎనర్జీ నువ్వు. ఇది నా పూర్వజన్మలో నేనేదో చేశాను, అందుకు ఫలితాన్ని అనుభవిస్తున్నాను అంటే అర్థం ఏంటి, ఒక పాపపు కర్మ నేను అనుభవించేస్తున్నాను, అకౌంట్ క్లోజ్ అయిపోద్ది అక్కడ. నాకు ఎంత హ్యాపీ. ఒక అప్పు తీరిపోయినట్టు కదండి. అప్పు తీరిపోతే కష్టం, కానీ అప్పు తీర్చేటప్పుడు ఎవరికైనా కష్టంగానే ఉంటది. కానీ తీరిపోతుంది, ఇది నా అప్పు, నేను తీర్చేస్తున్నాను. 1,00,000 రూపాయలు అప్పు ఉంది, నెల 1000 కట్టుకుంటూ 100 నెలల్లో 1,00,000 రూపాయలు నేను తీర్చేస్తున్నాను. 90 నెలలు వచ్చేటప్పటికి నాకు ఎంత హ్యాపీగా ఉంటదండి. అమ్మయ్యా, ఇంకొక 10 months 1,00,000 రూపాయలు అయిపోతుంది అన్న హ్యాపీనెస్ తో ఉంటామా, 90 నెలలు కడుతున్నాము అన్న బాధతో ఉంటామా మనం అప్పుడు? అయిపోతుంది అని హ్యాపీనే ఉంటుంది. అంతే, అదే ఉండాలి. ఎవరైనా 90 నెలలు కడుతున్నాము అన్న బాధతో ఉంటే అది రాంగ్ కదా. అక్కడ మన ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఇంకొక 10 months అబ్బా ఫ్రీ అయిపోతాను ఈ 1,00,000 రూపాయల అకౌంట్ నుంచి నేను. ఆ ఎనర్జీ అంటే అది. ఇంకొక విధంగా ఎనర్జీ అంటే మల్టిపుల్ వేస్ ఉంటాయండి వాళ్ళ స్థితుల్ని బట్టి. ఇంకొకటి ఏంటి అంటే
కష్టం ఏదైతే మనం అనుభవిస్తున్నామో తప్పనిసరో దానికి ఏమీ సొల్యూషన్ లేదు మన దగ్గర. సొల్యూషన్ లేదు ఇన్ ద సెన్స్ ఆ జన్మలో ఆ స్థితిలో సొల్యూషన్ లేదు అనుకోవాలి అంతే. ఇట్స్ నాట్ లైక్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ లేదని కాదు. అప్పుడు ఏమవ్వాలి అంటే ఆ ప్రాబ్లం లెట్సే ఒక 100 యూనిట్స్ ఎనర్జీ అనుకుందాము, మనకుండే ఎనర్జీ 110 యూనిట్స్ ఎనర్జీ ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మన ఎనర్జీ ముందు ఆ ప్రాబ్లం చిన్నదిగా కనిపిస్తుంది. అర్థమైందా ఇది? లేదండి, అర్థం కాలేదు. ఒక సమస్యకుండే తీవ్రత ఎనర్జీస్ గా అనుకున్నట్లయితే ఊరికే నెంబర్స్ లో అనుకుందాము, దాని యొక్క తీవ్రత ఒక 100 యూనిట్స్ అనుకుందాం ఆ సమస్య యొక్క తీవ్రత. ఓకే, నేను తట్టుకోగలిగే ఎనర్జీ, నా దగ్గర ఉన్న ఎనర్జీ ఒక 200 అనుకుందాం, ఊరికే నెంబర్ ఈజీగా ఉండడానికి 200. అప్పుడు నాకు ఆ సమస్య పెద్దదిగా కనిపిస్తుందా, పర్వాలేదు నేను దాటుకోగలను అనిపిస్తుందా? పెద్దగానే కనిపిస్తుంది, ఎందుకంటే తక్కువ ఉన్నాయి కదా. నా దగ్గర 200 యూనిట్స్ ఉన్నాయి, సమస్య తీవ్రత కేవలం 100 యూనిట్స్. 100నా? ఓకే, 1000 అన్నట్టు కాదు, 100. అయితే సాల్వ్ చేసుకోగలను చేసుకోగలను అనిపిస్తుంది, చేసుకోకపోయినా ఏం పర్వాలేదులే అనిపిస్తుంది, తట్టుకోగలను నేను బేసికల్లీ. సో అది కూడా ఇంకొక విధంగా ఆలోచిస్తారనమాట. ఎప్పుడైనా వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, వైబ్రేట్ హయ్యర్, లుక్ ఫ్రమ్ అప్, పైనుంచి కిందికి చూడు, సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. లైక్ ఒక చిన్న పాపకి ఒక టెడ్డీ బేర్ కావాలి, ఆ టెడ్డీ బేర్ ఎవడైనా తీసుకున్నాడు అనుకో, ఫ్రెండ్ అన్నో తమ్ముడు, ఇంకా జీవితం అయిపోయినట్లుగానే ఉంటది ఆ చిన్న పాపకి. అవును, ఆ టెడ్డీ బేర్ పోయిందంటే ఇంకా లైఫ్ లేదని రోజు మొత్తం రోజుల తరబడి ఏడుస్తా ఉంటది. మనకి ఎంత చిన్న సమస్య అంటే అది అసలు సమస్యేనా మనకి? మరి అలాగనే ఆ పాపకి అది సమస్య కాకుండా ఉంది, ఆ పాప ఏజ్ గ్రూప్ అందరినీ తీసుకోండి, అందరికీ అది సమస్య. అంటే అది సమస్యే ఆ అమ్మాయి స్థితికి, అది సమస్య కాదు నీ స్థితికి. ఎందుకంటే యు ఆర్ ఎట్ హయ్యర్ వైబ్రేషన్ దాన్ దట్ గర్ల్. అందుకే మనం ఏదైనా మన సమస్యలతోని ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత చెలించుకుంటూ వెళ్తామో వాళ్ళు పెద్దగా అంత చెలించరు, పెద్దగా కాదు అసలు చెలించరు. బికాస్ వాళ్ళు చాలా అత్యధిక స్థితిలో ఉంటారనమాట. మన యొక్క తల్లిదండ్రులు కూడా చెప్తారు, ఎన్ని చూడలేదురా ఇలాంటివి, పర్వాలేదురా ఏజ్ లో ఇలాగే వస్తూ ఉంటాయి, ఏం పర్లేదు వెళ్ళు, అది అలాగే వెళ్తూ ఉంటది, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఎంత సింపుల్ గా చెప్పేస్తారు మన పెద్దవాళ్ళు. ఎన్ని చూసాను రా అని చెప్తారు. అది వాళ్ళ ఎనర్జీ లెవెల్, ఆ ఆత్మస్థితి అలాగనమాట. సో ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ నేను అది ఏమైనా సేవ్ చేసుకున్నానా లేదా గుర్తుకు లేదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే చూసినట్టుగా గుర్తుంది అది నాకు. ఈ 3 లైన్స్ అన్నమాట. ఆ 3వ లైన్ ఇంకా ఎక్కువగా నచ్చింది. ఏది ఎలాంటిది, ఆ డిఫరెన్స్ నేను కనుక్కునే వివేకాన్ని కూడా నాకు ఇవ్వు అని చెప్పేసి. నేను అది కనిపిస్తే నేను జాక్స్ గ్రూప్ లో పెడతాను, పెట్టినప్పుడు నాకు గుర్తొస్తుంది, నేను అప్పుడు ఇక్కడ కూడా ఫార్వర్డ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఆల్రెడీ పెట్టానా నాకు గుర్తుకు లేదు. సో అదన్నమాట. ఇప్పుడు మనము ఆ ఎనర్జీస్, ఆ ప్రాబ్లమ్స్, ఆ వివేకత అనే దానికి వచ్చాం కదా. ఇప్పుడు ఆ మంటల్లో, ఎక్కడ ఆ మంటల్లో తండ్రి పంపించాడు అన్న దగ్గర మాట్లాడుకున్నాం ఇదంతా. అది ఎందుకు పంపించాడు ఏంటి ఆ వివరాల కొరకు డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు. అప్పుడు ఈయన ఏమంటున్నారంటే ఆ స్వప్నం గురించి నేను అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. డాక్టర్ చెప్తున్నారు, నీ తండ్రి ఆ స్వప్నంలో నీతో పాటే ఉన్నాడు. సారీ, ఇది ఎక్స్పీరియన్స్ కాదు, ఒక స్వప్నం, ఆమెకు వచ్చిన ఒక కళ, లాస్ట్ వీక్స్ లో చెప్పుకున్నది ఒక కళ. ఆ స్వప్నంలో నీతో పాటే ఉన్నాడు, దాన్ని నువ్విప్పుడు జ్ఞాపకం తెచ్చుకోగలుగుతున్నావు, నీకు క్షేమంగానే ఉంది, నువ్విప్పుడు మహాప్రగాఢ యోగ నిద్ర పార్యవస్థితి స్థితిలో ఉన్నావు. ఏమైనా ఇంకాస్త గుర్తొచ్చిందా ఆ డీటెయిల్స్ గురించి, నీ కళలో డీటెయిల్స్ గురించి అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే అప్పుడు గుర్తులేదన్నామే, ఇప్పుడు గుర్తొచ్చింది అన్నది. బికాస్ విశ్రాంతి తీసుకుంది, కావలసిన ఎనర్జీ స్టేట్ కి రాగలిగింది అనమాట. అందుకని ఇంకాస్త డీటెయిల్స్ గుర్తొచ్చాయి అని చెప్పింది. ఇప్పుడైనా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఏమనంటే ఇదిగో ఎక్కడున్నావంటే నువ్వు ఆ రోజు చెప్పిన రోజు ఆ ఇంట్లోకి పరిగెత్తావు దేన్నో పట్టుకురావడానికి, అదేంటో వస్తువు కాస్త చూసి చెప్పు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ కళలో నువ్వు చూసిందేంటో అంటే అప్పుడు ఆమె చెప్పింది, యా గుర్తొచ్చింది, అది ఒక ఇనప్పెట్టె,
మా నాన్న ఆ ఇనపెట్టెను తీసుకురమ్మని చెప్పి ఆ మంటల్లోకి కాలుతున్న ఇల్లు కాలిపోతుంది కదా, ఆ మంటల్లోకి పరిగెత్తి అది పట్టుకురా అని తాపిగా చెప్పాడు బయట కూర్చొని ఆయన. అంటే మంటల్లోకి నిన్ను పంపించేసేటువంటి విలువైన వస్తువా ఇనుపెట్టెలో ఉన్నది అని అడిగాడు డాక్టర్. అందరికీ అదే క్వశ్చన్ వస్తుంది, ఆయనకు అదే క్వశ్చన్ వచ్చింది. అంటే అవును, అవన్నీ కూడా దాచుకున్న స్టాంపులు, డబ్బులు. అందుకని మా నాన్న పంపించాడు లోపలికి. సరే, యోగ నిద్రలో ఆమెకి వస్తున్న స్వప్న జ్ఞాపకాలు మహావివరంగా అత్యంత సుస్పష్టంగా ఉంటున్నాయి. మేలుకొని ఉన్నటువంటి అస్పష్ట జ్ఞాపకాల లాగా ఉండకుండా చాలా స్పష్టంగా ఉంటున్నాయి. యోగ నిద్ర కూడా ఒక శక్తివంతమైన సాధనంగా ఉంటుంది. మనస్సు మహామూలల్లో దాక్కుని ఉన్న విషయాలను వెలుగులోనికి తెచ్చేందుకు, మహావివరమైన స్మృతిని తెప్పించగలగడంతో పాటు ఉండేందుకు తోడ్పడుతుంది. ఆ స్టాంపులు, నాణాలు అత్యంత ముఖ్యమైనవా మీ నాన్నకి అని అడిగాడు. అవును. అయితే కానీ వాటి కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టమన్నాడు ఆయన అంటే అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆమె నా మాటను సగంలోనే ఆపేసి నన్ను ప్రమాదంలోకి పంపిస్తున్నానని ఆయనకు అనిపించలేదు అసలు. అదంత ముఖ్యమైందా ఆ స్టాంపులు, ఆ డబ్బులు కూడా కాదు, డబ్బులు అందరికీ తెలుసు. స్టాంపులు అంటే అంత ముఖ్యమైందా పంపించేంత అని అడిగితే ఇంకేదో అడగబోతుంటే మధ్యలోనే స్టాప్ చేసి అసలు ఆయనకు నన్ను ప్రమాదంలో పంపిస్తున్నానని కూడా అనిపించలేదు అక్కడ అని చెప్పింది. అంటే అప్పుడు ఈయనేమంటున్నాడు, నీకు అది లోపలికి వెళ్ళడం క్షేమంగానే ఉంటుందని నీకు అనిపించిందా? ఆయనకు అనిపించిందా అలా పంపించడం నీ క్షేమమే అని? కూతుర్ని ఎవరైనా పంపిస్తారా అలాగా? మరి ఆయన క్షేమంగా అనిపించింది అదంటే ఆయనకు అనిపించింది అని చెప్పింది. మరైతే వాటిని ఆయనే ఎందుకు వెళ్ళి తెచ్చుకోలేదు, నిన్నెందుకు పంపించాడు అక్కడికి అని అడిగాడు. అంటే నేను చిన్న పాప కదేమే, నేను అతివేగంగా లోపలికి వెళ్ళి రాగలుగుతాను కాబట్టి, ఆయన పెద్ద అయినా ఆయన రాలేడు కాబట్టి. ఓహో అలాగా, అయితే మరి నీకు అది ప్రమాదం కాదా నువ్వు ఎలా వెళ్ళగలగడం? అవును, కానీ ఆ ప్రజ్ఞ ఆయనకు రాలేదు. అంటే ఆయనకు ఆ తెలివి లేదు. ఏది ప్రయారిటీ ఆయన చూసుకోలేకపోయాడు, ఏది విలువైందో తెలుసుకోలేకపోయాడు. అక్కడ కన్న కూతురే ఉండక్కర్లేదు, ఇంకొక తోటి మనిషి, శత్రువైనా పర్వాలేదు, ఎవరున్నా పర్లేదు, ఆ మంటల్లోకి వెళ్ళి ఒక వస్తువు తీసుకురా అని చెప్పడానికి తెలివి, మన కామన్ భాషలో చెప్పాలంటే బుద్ధి జ్ఞానం ఉండాలి. రైట్? ప్రాణం కన్నా విలువైన వస్తువు ఇంకొకటి లేదు అన్న కనీస జ్ఞానం ఉండాలి. ఆయనకు కనీస జ్ఞానం కాదు కదా, అసలు ఏది లేదనమాట. అక్కడ కన్న కూతుర్నే లోపలికి పంపించాడు. ఒక చిన్న పాప, సింపుల్ రీజన్, నేను పరిగెత్తలేను, నువ్వు పరిగెత్తుతావు, అంతే. ఈ స్వప్నానికి మరింత గొప్ప అర్థం నీకు కనిపిస్తోందా? నీకు మీ నాన్నకు ఉన్న సంబంధానికి సంబంధించింది ఏమైనా అర్థమవుతోందా నీకు అని అడిగాడు. అంటే ఏమో నాకేం తెలియడం లేదు అని చెప్పింది ఆమె. తగలబడిపోతున్న ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేందుకు ఆయనకు ఏ తొందర పడినట్లే లేదు కదా అంటే పడలేదు. అంటే స్థితి చెప్తున్నాడు, వాళ్ళ నాన్న ఎలా ఉన్నారు, ఆ జన్మలో ఎలా ప్రవర్తించారు, ఆయన యొక్క ఆత్మస్థితి ఏంటి అనేది బాగా మళ్ళీ 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 ప్రశ్నలు అడిగే విధానం అని చెప్పాను కదా. మనం ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్ ఆ 3 లైన్స్ అని చెప్పాను కదా, ప్రశ్నలు అడగడము అన్న దగ్గర అది చెప్పాను నేను మీకు. సో ఆ ప్రశ్న ఫ్రేమ్ చేసే విధానం డిఫరెంట్ గా మార్చి అడుగుతున్నాడు, బికాస్ అవన్నీ పొడి పొడి సమాధానాలు చెప్తోంది. సో అంటే అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఎందుకుంటున్నాడు ఆయన అంత బద్ధకంతో, నువ్వున్నావు మహా చురుకుగా, విపత్తును నువ్వు గమనించావు కదా అని చెప్పేసి అడిగాడు డాక్టర్. ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఆయన దాక్కుంటూ ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు కాబట్టి ఆ క్షణాన్ని నేను దొరకబుచ్చుకున్నాను, ఆ స్వప్నంలోని అంశాన్ని విశ్లేషించి అనువదించేందుకు. ఆమె ఏం చెప్పిందంటే, ఆయన ఎందుకు అట్లుంటాడు అంటే ఆయనకు చాలా బద్ధకం, ఏది పట్టించుకోకుండా ఉంటాడు. ఏదైనా ఆయన కావాల్సి వస్తే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా చేయించుకుంటాడు. దాని యొక్క ఫలితం ఏంటి, పర్యవసానం ఏంటి, ఆయనకేం సంబంధం లేదు అక్కడ అన్నట్టుగా చెప్పింది ఆమె. అంటే ఈ అంశాన్ని విశ్లేషించేందుకు ఇప్పుడు డాక్టర్ గారికి ఒక చిన్న ఏమంటారు, ఒక క్లూ లాగా, ఒక లీడ్ లాగా దొరికిందనమాట. ఆయన అంటున్నాడు, ఆ స్వప్నంలోని అంశాన్ని విశ్లేషించేందుకు ఇప్పుడు నేను ఈ ప్రస్తుత ఆమె చెప్పిన విషయాన్ని దొరకబుచ్చుకున్నాను అంటున్నాడు. అవును, అదే ఆయన పాత జీవన శైలి.
నువ్వుంటున్నావు మరి ఆయన పనులన్నింటినీ చేస్తూ, అంటే ఆ పిల్ల తండ్రి చెప్పినట్టు అన్ని చేస్తూ, ఆయన ఇనపెట్టెను నువ్వు పట్టుకొచ్చేసినట్లు ఆ మనిషి నిన్ను చూసైనా నేర్చుకుంటాడని ఆశిస్తున్నాను. ఇల్లు కాలిపోతూ ఉన్నప్పటి మంటల కాలం తరిగిపోతూ ఉందన్న విషయాన్ని సూచిస్తున్న సంకేతంగా నాకు కనిపిస్తోంది. ప్రమాదాన్ని నువ్వు గ్రహిస్తున్నావు కానీ మీ నాన్నకు అదేం పట్టడం లేదు. తను పాలు మారి అంటే బద్ధకంగా ఉండడం అనుకుంటున్నాను. పాలు మారి ఉంటూ భౌతికమైన వస్తువుల కోసం నిన్ను ఆ మంటల్లోకే పోనిచ్చాడు. నీకు మరెంతో బుద్ధి ఉంటోంది. నువ్వే ఆయనకు మంచి గుణపాఠం నేర్పించాలి. కానీ ఏం నేర్చుకోవడానికి ఆయనకి ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఇదంతా అనాలిసిస్ చెప్తున్నాడు. బహుశా ఆయన గుణం ఇలాంటిది ఉన్నట్లుంది. నువ్వు నేర్పించాలి ఆయనకు, కానీ ఆయన నేర్చుకోవడానికి కూడా రెడీగా లేడు అని చెప్తున్నాడు. అంటే ఆమె అవును అని ఒప్పుకొని ఆయన ఏ బుద్ధులు నేర్చుకోడు. కొన్ని జన్మలు అలాగే ఉంటాయండి. మనం అక్కడ ఏమి వాళ్ళని జడ్జి చేయనవసరం లేదు, తిట్టనవసరం లేదు. వాళ్ళు తీసుకోగలిగే స్థితిలో ఉన్నారు అంటే ఎంత ప్రయత్నం చేసైనా ఎన్నిసార్లు అయినా మనం గైడెన్స్ ఇవ్వచ్చు. వాళ్ళు తీసుకోగలిగే స్థితిలో లేరనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా అగ్రీ చేయడమే, యాక్సెప్ట్ చేయడమే. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి సొల్యూషన్ ఉండదు, యాక్సెప్ట్ చేయడమే, అగ్రీ చేయడమే అని చెప్పేసి అనుకున్నాం కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఏ సిచ్యువేషన్. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేదా ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారు, మన లైఫ్లో ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, దగ్గర వాళ్ళు కాబట్టి అంతో ఇంతో మనము కష్టపడాలి, నష్టపడాలి, ఇబ్బంది పడాలి. అంతో ఇంతో ఏంటి ఎక్కువగా కూడా అవ్వాల్సి వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకునేందుకు రెడీగా లేరు ఈ జన్మలో అనుకుందాము. ఆ మాట విన్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏంటి ఈ జన్మంతా నేను కష్టపడాల్సిందేనా ఈ మనిషితోని? అబ్బాయి అనుకోండి, ఫాదర్ అనుకోండి, హస్బెండ్ అనుకోండి, అత్తగారు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇంటి పక్క వాళ్ళు అనుకోండి, జన్మంతా కష్టపడాలా? ఈ ఆలోచన రానివ్వకండి. అది వచ్చింది అంటే మనకు పెద్ద గొంతు తోకొని లోపలికి వెళ్ళిపోతున్నట్టే. బాగా గుర్తుపెట్టుకోండి. మనము జారుడు బండ మీద కూర్చొని కిందికి ఒక బురదలోకి జార్చుకున్నట్టు ఆలోచన వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. కట్ చేసేసేయండి. అవేర్నెస్ లో ఉండండి. ఇది నాకు వస్తుంది అంటే నో, కట్ చేసేసి మీరు ఏ జ్ఞానాన్ని పైకి తీసుకురావాలంటే ఇది ఆయన స్థితి లేదా ఆమె స్థితి. నేను ఎయిదర్ ఆ స్థితిని భరించేయగలిగే శక్తి కన్నా ఎక్కువ శక్తిలోకి ఫ్లై చేయడం త్రూ ధ్యానం, త్రూ జ్ఞానం, త్రూ స్పిరిచువల్ సేవ, ఆర్ అగ్రీ చేసేసి ఒక నీటిలో తామరాకు ఎలా ఉంటుందో అలాగా ఆ బురద నీటిలోనే ఉంటది తామరాకు. ఏది అంటది దానికి. ఎంతో విలువైన పుష్పం అది. చాలా గౌరవిస్తాం కలువల్ని మనము, రైట్? బురదలో ఉంది కదా అని తీసి పడేయం దాన్ని. చాలా చాలా గౌరవిస్తాము. అలాంటి గౌరవాన్ని కూడా పొందవచ్చు మనం. చెప్పండి. యా, మీరు చెప్పింది కరెక్ట్, కానీ యాక్చువల్ గా ప్రాక్టికల్ గా అట్లా చేసేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మామూలుగా అంటారు కదండి జనాలు సావాస దోషం అన్నట్టుగా. ఇప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఇప్పుడు మన చుట్టూ ఉంటారు కదా జనాలు, అంటే వాళ్ళ బిహేవియర్ ని బట్టి మొత్తం వాళ్ళలాగా మారిపోతామని నేను చెప్పడం లేదు, కానీ సావాస దోషం వల్ల వాళ్ళవి మనకి కొన్ని వస్తాయి అలవాట్లు అని అంటారు మామూలుగా. నేను ఇది ఎక్స్పీరియన్స్ అయినా కూడా మనకి అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అట్లా చేయకూడదు అని, అది తప్పు, అంత రూడ్గా మాట్లాడకూడదు, అట్లంతా అనకూడదు వాళ్ళు అన్నారని అనిపించినా కూడా కొన్నిసార్లు అది తెలియకుండానే అది ఆ వర్డ్స్ వచ్చేస్తాయి సావాస దోషం వల్ల. మరి అలాంటప్పుడు మరి అదే జాగాలో ఏదేమైనా సరే అట్లనే ఉండాలి, వాళ్ళ మధ్యనే ఉండాలి అనడం కరెక్టా? మంచి పాయింట్. నాకు చెడు నేర్చుకోవాలని లేదు, నాకు చెడు నేర్చుకోవాలని లేదు, అది అంటుకోవాలని లేదు. అంటే స్టే అవే ఫ్రమ్ దెమ్మా లేదా హాయ్ బాయ్ అన్నట్ట ఉండాలా? ఎట్లా ఇది ఎట్లా పాస్ అవ్వాలి? యా, చెప్తానండి. వెరీ 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 గుడ్ క్వశ్చన్. నాలో కూడా ఎప్పుడెప్పుడు లింగర్ అవుతూ ఉండేది. దీనికి ఆన్సర్ కూడా చెప్తాను మీకు నేను. బ్యూటిఫుల్ క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఇదేంటి అంటే ఎస్ అండి, సహవాస దోషం అని మన పెద్దవాళ్ళు వాడే పదం ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ రైట్. మన స్పిరిచువల్ దాంట్లో కూడా ఏమంటారంటే కంటామినేటెడ్ ఎనర్జీస్ అంటారు.
అంటే అది ఏ సాంగత్యమైనా కానివ్వండి. మనం జనరల్ గా వర్డ్ ఏంటి, సజ్జన సాంగత్యం అనే వర్డ్ వాడతాము, రైట్? బికాస్ మనం ఈ స్పిరిచువాలిటీలో ఏది కావాలో అదే మాట్లాడుతూ ఉంటాము, ఏది వద్దు అది కాదు. మనకేం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి, కాబట్టి సజ్జన. కానీ దెర్ ఈజ్ అనదర్ వర్డ్, దుర్జన సాంగత్యం కూడా ఉంటది. మనం మాట్లాడడం దాని గురించి, మనకు అక్కర్లేదు కాబట్టి. సో సహవాస దోషం అనేది ఇంకొక వర్డ్ లో మాట్లాడాలి అంటే దుర్జన సాంగత్యం. ఓకే, సో ఆ వర్డ్ కాకుండా సహవాస దోషంతోనే మాట్లాడతాను నేను ఇక్కడ. అది ఉంటుందండి వేరే వాళ్ళతో ఉన్నప్పుడు, ఆ ఎనర్జీస్ యొక్క ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్. లెట్స్ సే ఎక్స్ అనే వ్యక్తి ఈ విధంగా ఒక నాట్ రైట్ విధానంలో, సరి కాని విధానంలో అతని ఆత్మస్థితి అలాగే ఉంది కాబట్టి వెళుతూ ఉన్నారు. వై అనే వ్యక్తి చక్కగా ధ్యానం చేస్తూ జ్ఞానం తీసుకుంటూ ఉన్నారు, కానీ ఎక్స్ అనే వ్యక్తితో ఉండాల్సి వస్తుంది, రైట్? అప్పుడు అతని యొక్క ఎనర్జీస్ ప్రభావం ఈ వై మీద ఎలా ఉండాలో, వై యొక్క ఎనర్జీస్ కూడా ఎక్స్ మీద అలాగే ఉండాలి కదా. దుర్జన సాంగత్య ప్రభావం వీళ్ళ మీద ఎలా ఉంటుందో, సజ్జన సాంగత్య ప్రభావం వాళ్ళ మీద కూడా అలాగే ఉండాలి కదా, రైట్? ఒప్పుకుంటాము, ఇది మన లాజిక్, మన మ్యాథ్స్. కానీ ఇక్కడ మరి వాళ్ళ మీద ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు అంటే ఇక్కడ మీకు సొల్యూషన్ వస్తుంది. బికాస్ ఈ ఎక్స్ అనే ఆమె ఏం చేస్తుందంటే, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఆవిడ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, నేనంటే ఎందుకు కోపం, నేను ఏ చేసినా ఎందుకు నచ్చదు, నాలో తప్పులు తీస్తాం, జస్ట్ ఊరికే జనరల్ కామన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎందుకు ఇలా చేస్తూ ఉంటది, మొత్తం లైఫ్ లాంగ్ భరించాలి కదా ఏమని నేను అని చెప్పేసి పది ఎక్స్ ఆ వై అనే క్యారెక్టర్ యొక్క నెగిటివిటీస్ ఏ ఉన్నాయో మనని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి న్యాచురల్ గా మనసు టెండెన్సీ ఏంటంటే, ఒక్కసారి నువ్వు ఆలోచన రేపావంటే దాని చుట్టూ కథలు అల్లేసుకుంటూ, కథలు కాదు సత్యాలు కూడా, అఫ్ కోర్స్ పెయిన్ కాబట్టి అల్లేసుకుంటూ, ఇలాగే ఎందుకు చేస్తుంది, ఎందుకు ఎప్పుడు నేర్చుకుంటది, నేను ఈ కష్టం పడాలా, నేను ఇంత బాగున్నాను, ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టను, కానీ ఆవిడిలా అస్తమానం మన బ్రెయిన్ లో దానికి ఎనర్జీస్ పోస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రభావం మన మీద ఉంటది. వాళ్ళు మాత్రం ఈ అమ్మాయి నేను ఎంత ఇబ్బంది పెట్టినా ఈ అమ్మాయి మంచిగానే ఆలోచిస్తుంది, మంచి చేస్తుంది, అందరికి బాగా చేస్తుంది, నేను అన్నవి తట్టుకుంటుంది, నన్నేమీ తిరిగి అనదు, అన్ని పనులు చేస్తుంది. వీళ్ళెప్పుడు ఆలోచించరు నీ గురించి అలాగా, అవునా కదా? ఆలోచిస్తే వాళ్ళు దుర్జనులు అని ఎందుకు అంటాము? కాబట్టి ఏమవుతుందంటే నీ సహవాసం వల్ల వాళ్ళు ఎనర్జీస్ గుడ్ గా మారట్లేదు, వాళ్ళ సహవాసం వల్ల నీలో మారుతున్నాయి. ఎందుకంటే యు ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ నెగటివిటీస్, బట్ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ పాజిటివిటీస్. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ జనరల్ సినారియో. అంతేనా కాదా? ఇప్పుడు కంసుడు కృష్ణుడు తీసుకుందాం, ఫేమస్ స్టోరీ. కృష్ణుడు కంసుడు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, అస్తమానం కృష్ణుని చంపాలనే కోరిక ఆయనకి, కంసుడికి. కృష్ణుడు ఎప్పుడు నేను దేవుణ్ణి, నేను ఇంత మంది చేస్తున్నా, గోపులకు గోపికలకు ఇంతమందికి ఇంత బాగా చేస్తున్నా, ఈ కంసుడు ఎందుకు నా వెంట పడ్డాడు, నా మేనమామ అయినా కానీ ఈయన కొంచెం కూడా లేదు, మా అమ్మ మీద కనికరం లేదు, నా అన్నల్ని చంపాడు, ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే ఎలాంటి ఇంపాక్ట్ లేదు ఆయనలో. ఉందా కృష్ణుడిలో ఏమైనా ఇంపాక్ట్ ఉందా కంసుడి వల్ల? హీ జస్ట్ అదంతా కూడా విట్నెస్ చేయగలిగాడు ఆయన, అంతే. Just he witnessed it. Nothing impacted him. That he waited for the right moment. Until then, he was so patient. దేవుడే కదా, పుట్టిన 2 రోజులకో 2 నెలలకో ఒక పూతన అనే రాక్షసుని చంపేశాడు. సొంత మేనమామ ఆయన చంపడం ఈయనకు లెక్క? ఒక 12 ఏళ్ళు ఎక్కడో విన్నాను, అది నిజమా కాదా నాకు తెలియదు, కానీ స్టోరీలో దేవికి మాత అడుగుతుంది, కృష్ణ నువ్వు దేవుడివే కదా, ఇవన్నీ తెలుసు కదా, మరి నన్ను ఇన్ని రోజులు చెర నుంచి ఎందుకు బయటికి విడిపించలేదు, కృష్ణుడు కంసుడిని ఎందుకు చంపలేదు, నువ్వు అనుకుంటే ఎప్పుడో నన్ను చేసేవాడివి కదా అని చెప్పేసి. దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఫర్ భగవాన్. దట్ పర్సన్ నీడ్స్ టు గో టు ఈవెన్ కంస ఆల్సో, ఆయన పాపం పండాలి, అది ఒక స్టేట్ కి రావాలి, అప్పుడు మాత్రమే ఆ స్థితిలో మాత్రమే ఆయనను రిలీజ్ చేయగలం, ఆత్మని ఆ బాడీ నుంచి రిలీజ్ చేయగలం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ భగవాన్. రామ అండ్ రావణ తీసుకున్నా అంతే. సీతమ్మ వారు సింపుల్ తన పతివ్రత ధర్మంతో, షీ డోంట్ హ్యావ్ టు, ఆమె ఏ వెపను పట్టుకోనక్కర్లేదు, రావణుణ్ణి ఒక చిన్న చూపుతో చూస్తే కాలిపోతాడు ఆమె పతివ్రత ధర్మంతో. బట్
రావణుడు అన్ని నెలలు రావణుడి దగ్గర ఉండి ఆమె తనను కాపాడుకుంది. అంతవరకు తన శక్తిని ఉపయోగించింది కాపాడుకుంటూ. తన ద్వారా, రాముడు ద్వారా, రావణుడి ద్వారా ఏదైతే ప్రపంచానికి తెలియజెప్పబడాలో దానికోసం షీ హ్యాస్ టు గో త్రూ ఆల్ దట్ సఫరింగ్, ఈవెన్ దో షీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సేవింగ్ హర్ సెల్ఫ్. షీ శక్తి, ఆమె శక్తి. శక్తికి సాధ్యం కానిది ఏమీ లేదు, అవునా? అలాగే మన విషయంలో కూడా ఏంటి అంటే ఆ పర్టికులర్ సమస్యను అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది అలాగా. అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి, అగ్రీ చేయాలి. అదే లైఫ్ ప్లాన్ మనకు. అందులో దాని నుంచి బయటపడడం కాదు, అగ్రీ చేయడం. అగ్రీ చేసేటప్పుడు మన మానసిక స్థితి సరిగ్గా ఉండి ఇట్స్ ఓకే లెవెల్లో ఉండి మిగతా కార్యక్రమాలు చేసుకునేలాగా ఉండాలి అంటే వీ హ్యావ్ టు బి ఇన్ అవర్ అవేర్నెస్ ఆల్ ద టైమ్, థింకింగ్ దట్ this situation is to be accepted, this person is to be accepted అని చెప్పేసి ఆ తర్వాత చేయాల్సిందేంటి? should not think about his negativities or her negativities, should not. that's the solution. అప్పుడు మీరు కంటామినేట్ అవ్వరు. కలువ గుర్తుపెట్టుకోండి, లోటస్ గుర్తుపెట్టుకోండి దీనికి ఎగ్జాంపుల్. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్, ఇఫ్ యూ సక్సీడ్ బై టేకింగ్ స్మాల్ examples or by doing small experiments in your life with simple situations, difficult situations, దాని నుంచి బయట పడతారు మీరు. you will get lot of confidence అండి. I can do that, I will do that అనేది వచ్చేస్తుంది మీకు అప్పుడు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఇప్పుడు నేను మీకు ఎంత చెప్తూ ఉండొచ్చు, నా జీవితంలోనూ సమస్యలు ఉంటాయి. నేను కూడా ఇప్పుడు నేను చెప్పానే, ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఏంటి ఈ మనిషితో లేదా ఈ జాబు లేదా ఈ పరిస్థితితో నేను జీవితాంతం గడపాలా, తప్పదా ఏంటి భగవాన్, నేను ఇన్ని చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నా, క్లాసులు తీసుకుంటున్నాను, ఏం నాకు చిన్న కొంచెం ఏంటది వదలలేవా, కాస్త ఇది ఒక్కటి నాకు ఇది చేయలేవా, సొల్యూషన్ చూపించలేవా, ఐ వాంట్ టు బి హ్యాపీ, ఇంకా మోర్ సర్వీస్ చేస్తాను, చాలా మందికి ఇది నేర్పిస్తాను, అది నేర్పిస్తాను, కాస్త చూసుకోవచ్చు కదయ్యా, పాస్ చేయొచ్చు కదయ్యా, ఇలా అనిపిస్తూ ఉంటది. లేదా ఏది కాస్త మంచిగా ఉన్నట్లయితే, లేదంటే ఇన్ని చేసినా ఇంతే, ఈ మనిషితో నేను భరించాల్సిందే అని అనుకున్నాం అనుకోండి, పక్కన నేను నా గొయ్యి నేను తోకుంటున్నాను, బురదది. గొయ్యి ఇన్ ద సెన్స్ నాట్ ఫర్ ద లైఫ్ ఎండ్ అవ్వడం కాదు, ఒక బురద గొయ్యి, అందులో పడిపోవడానికి నేనే చూసుకుంటున్నాను అన్నట్టు మీని. దాని నుంచి బయటపడడానికి సరిపోతుంది నా ఎనర్జీ మొత్తం, అవునా కాదా? అది మాత్రం కరెక్టే. వేస్ట్ గా కట్ చేసే ఆలోచన వస్తూ ఉన్నప్పుడే ఇట్లా మీకు ఆ స్టెప్పులు కూడా చెప్తాను. ఫస్ట్ ఆలోచన వచ్చేస్తుంది, మీరు గుంతతో ఇమాజినేషన్ కూడా మనకు బ్యూటిఫుల్ డైరెక్టర్స్ మనందరం కూడా. ఈ నెగిటివిటీని ఇమాజినేషన్ చేయడంలో సినిమాల వాళ్ళకు మించిన డైరెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో. ఒక్క నెగిటివ్ వచ్చిందంటే అల్లుకుపోతుంటాం కథ. రాజమౌళి సినిమా కన్నా బ్యూటిఫుల్ గా అల్లుకుంటాం. అల్లుకొని విజువలైజేషన్ చేసి, ఆ విజువలైజేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటదంటే ఆ భగవంతుడు కానీ యూనివర్స్ కానీ మన ఎమోషన్స్ చూస్తాడు అక్కడ. ఆ ఎమోషన్ చూసి అది ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంత తొందరగా గ్రాంట్ చేస్తాడనమాట. మనం నెగిటివ్ ఎమోషన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే విజువలైజేషన్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటది, కాబట్టి చాలా ఫాస్ట్ గా మేనిఫెస్ట్ అయిపోతుంది. మరి నేను మంచి అనుకున్నాను, అది మాత్రం మేనిఫెస్ట్ అవ్వదు. ఏదైనా చెడు అనుకుంటే మాత్రం టక్కున మేనిఫెస్ట్ అవుతుంది. ఇదేం బ్యాలెన్సింగ్? భగవాన్ డిడ్ నాట్ డూ గుడ్ జాబ్, యూనివర్స్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ జాబ్. నో, యూనివర్స్ ప్రిన్సిపల్ నీకు అర్థం కావట్లేదు. యూనివర్స్ నువ్వు ఏది థింక్ చేసినా నీ ఎమోషన్ చూస్తుంది, ఎమోషన్ లో ఎంత స్ట్రెంగ్త్ ఉందో చూస్తుంది. యూనివర్స్ ఈజ్ నాట్ థింకింగ్ దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. నీకేది రైటు, నీకేది రాంగు నీకు తెలుస్తుంది, నీ కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. నీకు చెబుతుంది యూనివర్స్, ఇది నా ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని నీకేం కావాలో అది నువ్వు మేనిఫెస్ట్ చేసుకో. నాకు బిలియన్ కోట్లు కావాలి, అది సాధ్యం కాదు, నాకు సంబంధం లేదు. వచ్చినట్టుగా ఊహించేసినట్టుగా మ్యాన్షన్స్ కట్టుకుని రకరకాల కార్లు, బిల్డింగులు, రాజ్యాలు వెళ్తున్నట్టుగా నేను పవర్ఫుల్ గా ఇమాజిన్ చేశాను అనుకోండి, ఈ క్షణం నేను పేదరికంలో ఉన్న ఒక నెల రోజులు నన్ను బిలియనీర్ అయిపోవచ్చు, ఏదో లాటరీ తగిలి నాకు. అంత పవర్ఫుల్ అన్నమాట మేనిఫెస్టేషన్ అనేది. సో మీరు ఆ ఆలోచన ఫస్ట్ వస్తుంది, ఆ నెగటివ్ ఆలోచనలు చేస్తాము, జారి పడిపోతాము. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే ఆలోచన వస్తుంది, జారి పడిపోతాం, కానీ ఇమ్మీడియట్ గా మనకు రియలైజేషన్ వస్తుంది. సో ఎనర్జీ పుంజుకోవడానికి ట్రై చేసి బయటికి వచ్చేస్తాము. తర్వాత ఏమవుతుందంటే ఆలోచన వస్తూ ఉన్నప్పుడు మధ్యలో రియలైజ్ అవుతాము,
బట్ ఇట్ వాస్ లిటిల్ బిట్ లేట్ ఆల్రెడీ. కాబట్టి కొంచెం జారి పడిపోవాల్సి వస్తుంది. అప్పుడు కొద్దిగా ఎనర్జీస్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తాం. ఇంకొక స్టెప్లో ఏమవుతుందంటే ఆలోచన స్టార్ట్ అవుతుంది, మీకు జ్ఞానం కూడా లోపల నుంచి బయటకు తప్పు చేస్తున్నావు, కట్ చేయి. ఒక కత్తెర తీసుకొని ఆలోచన కట్ చేస్తుంటారు. ఒక బట్టను, ఒక క్లాత్ని ఎలా కట్ చేస్తామో కత్తెర తీసుకొని లిటరల్ గా విజువలైజేషన్ మీరు చేసుకోవాలి. ఆలోచన అనేది ఒక క్లాత్ లేదా ఒక దారం లాగా ఉంది అని ఊహించుకొని స్టార్టింగ్ లోనే కట్ చేసేసారు. ఆ దండ ఏర్పడక ముందే కట్ చేసేసారు. విజువలైజేషన్ చేసుకొని బలవంతంగా ప్రయత్నపూర్వకంగా మీరు ఇది చేయాల్సి ఉంటది. ఏంటి క్లాస్ లో విన్నాను, ఇది అగ్రి చేయాల్సిన సిచ్యువేషన్, ఇంతకంటే పవర్ఫుల్ ఎనర్జీ నా దగ్గర ఉంది, ఐ కెన్ యాక్సెప్ట్, ఐ కెన్ అగ్రీ విత్ దిస్ వన్. అండ్ ఈ నెగిటివిటీస్ గురించి నేను ఆలోచిస్తే నాకు ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ ఆ పర్సన్ గురించి రాగానే నేను ఏం చేస్తానంటే నాకు ఏది కావాలో అది ఆలోచిస్తాను. అతను ఇబ్బంది పెడుతున్నారు లేదా ఆమె అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, అతను ఎలా ఉంటే బాగుంటది అనేది మనకు ఒక అవగాహన ఉంటది కదండి. ఇప్పుడు లెట్స్ అత్తగారు అనుకుందాము, ఆవిడ నాతో సఖ్యంగా ఉంటే బాగుండు, నేను ఆవిడ కలిసి పనులు చేసుకుంటే బాగుండు, ముచ్చట్లు పెట్టుకుంటే బాగుండు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటే బాగుండు, ఇవన్నీ ఇద్దరు కలిసి సినిమాలు షికార్లు వెళ్తే బాగుండు, ఇలా ఏవో కోరికలు ఉన్నాయనుకోండి. ఆమె గురించి నెగిటివ్ ఆలోచన రాగానే కత్తెరతో కట్ చేసి ఇవన్నీ ఆలోచించండి. ఇదైతే బాగుండు, అదైతే బాగుండు, రీప్లేస్ చేయండి ఆలోచనలని. మీరు ఇలా ఫ్యూ టైమ్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ మనిషి మిమ్మల్ని ఒకటి ఇబ్బంది పెట్టగానే నెగిటివ్ ఆలోచన స్టార్ట్ కూడా కాదు, కత్తెర అవసరం లేదు ఇక్కడ. ఇమ్మీడియట్ గా మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసేసారు కాబట్టి దానికి అలవాటు అయిపోయింది, మీకు పాజిటివ్ ఆలోచనలు ఇచ్చేస్తుంది. ఆమెతో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అవన్నీ ఆ సినిమా చూపిస్తూ ఉంటది మీ బ్రెయిన్ లో. అప్పుడు ఏమవుతుందంటే ద మేనిఫెస్టేషన్ విల్ స్టార్ట్. అంటే మీరు ఆ పర్సన్ ని యాజ్ ఇట్ ఈస్ గా అగ్రి చేశారు కాబట్టి ఏదైతే మీకు కర్మ ఉందో ఆమెతో అనుభవించాల్సింది దాట్స్ క్లోజ్డ్. యూ విల్ సీ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ హర్. మీరేమైనా చేశారా? నథింగ్ యూ డిడ్. ఆమెతో గొడవ పెట్టుకోలేదు, ఆమెకి ఏం కూర్చొని క్లాసులు బోధించలేదు. మీరు ఏం చేశారు? మీ మైండ్ సెట్ ని మార్చుకున్నారు, మీ జ్ఞానాన్ని పెంచుకున్నారు, మీరు ప్రాక్టీస్ చేశారు. అవునా కదా? బెస్ట్ వే టు చేంజ్ ఏ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ ఈజ్ టు చేంజింగ్ అవర్ రిజల్ట్స్. ద బెస్ట్, ఈజీ, ఫాస్టెస్ట్ వే, ద ఓన్లీ వే ఐ కెన్ సే. చాలా బాగా చెప్పారండి. ఇవన్నీ లోపట నాకు సముద్రంలో అలలు వచ్చినట్టుగా లోపల వస్తుంటాయండి. మీరు చెప్పించగలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే చెప్పాను, మీరు క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ అండి. మన అందరికీ ఉంటుందండి ఇది. ఇట్స్ బ్యూటిఫుల్ స్టెప్ అండి. అంటే స్టెప్స్ అండి, ప్రాసెస్. మనం ఎప్పుడైతే ఒక పజిల్ లాగా తీసుకుంటామో, మనకు నచ్చిన సబ్జెక్టులోని పజిల్ లాగా తీసుకున్నాం అనుకోండి, పజిల్ చేస్తున్నప్పుడు ఎవరు కష్టపడుతున్నట్టు ఫీల్ అవ్వరు కదా. ఇంకా చేయాలి, ఇంకా ఎలా పెట్టాలి, ఇంకే పాసిబిలిటీ ఉంది, ఏ ప్రాబబిలిటీలో చూడాలి ఈ పజిల్ ని ఆలోచిస్తామా లేదా? అందుకే లైఫ్ ఈజ్ ఎ పజిల్. లైఫ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ టు సాల్వ్ ఇట్. ఇట్స్ ఎ మ్యాథ్ ప్రాబ్లమ్. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ద మ్యాథ్ because I remember all the formulas. I can substitute any formula. ఏ ఫార్ములా ఇక్కడ సెట్ అవుతుందో అది సింపుల్. సో అలా అన్నమాట. ఇప్పుడు నాకు మ్యాథ్స్ ఇష్టం అండి, నిజంగా కూడా నాకు చాలా చాలా ఇష్టం మ్యాథ్స్. ఏ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 weeks బ్యాక్ 1 week బ్యాక్ నేను ఒకటి లోడ్ చేసుకున్నాను. పెద్దగా నేను వీడియో గేమ్స్ అలా ఏమి ఆడనండి. ఎప్పుడైనా ఇలా అనిపించినప్పుడు ఒక గేమ్ లోడ్ చేసుకుని ఆడుతూ ఉంటాను. ఐ డోంట్ బిలీవ్, ఫ్యూ సెకండ్స్, మిగతా వాళ్ళు ఎలా చేస్తారు, ఎంతసేపు చేస్తారు నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 minute లో ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నాను. అలా 240 puzzles ఏమో సాల్వ్ చేశాను ఇప్పటి వరకు. సింపుల్ పజిలే. అది కలర్స్ మిక్స్ చేసి ఉంటది, ఏ కలర్ కి ఆ కలర్ విడదీయాలన్నమాట నేనంతే. సో అది చేస్తున్నప్పుడు కూడా ఈ స్పిరిచువల్ థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఏ విధంగా నేను అనలైజ్ చేసుకోవచ్చు లైఫ్ కి, స్పిరిచువాలిటీలో దాన్ని సపరేట్ గా చేసి చూడడం. ఒక గ్లాస్ తీసుకుంటాడు, ఒక 4 కలర్లు పెడతాడు అనమాట. ఈచ్ కలర్ 25% ఉంటుంది. నేనేం చేయాలంటే అలాంటి ఎన్ని కలర్స్ అయితే ఇచ్చాడో అన్ని గ్లాసెస్ ఇస్తాడు, ఒక్క ఎక్స్ట్రా గ్లాస్ ఇస్తాడు అక్కడ ఆ పజిల్లో. ఏం చేయాలంటే ఎక్స్ట్రా గ్లాస్ ఒక్కదాన్ని యూజ్ చేసుకుని ఈ మిక్స్ చేసిన కలర్స్ ని ఒకదాని నుంచి ఇంకో దానికి మార్చుకుంటూ ఫైనల్ గా సార్ట్ అవుట్ చేయాలి. ఒక గ్లాస్ లో ఒకటే కలర్ ఉండాలి నాకు 100%.
అంటే ఏంటి, లైఫ్ లో సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని మిక్సప్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అది కనిపిస్తుంది, అక్కడ ఇది కనిపిస్తుంది, ఈజీ వే కనిపించదు మనకు, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాలో అర్థం కాదు. కానీ ఇట్లాగే ఉంటది. ఆయన మనకి ఇచ్చే పజిల్ అంతే ఈజీగా ఉంటది. ఆయన అంతే ఈజీగా సాల్వ్ చేస్తాడు. మనకు కష్టము, ఆయనకి ఈజీ. ఎందుకంటే ఆయన అంత ఈజీగా సాల్వ్ చేయగలడు, మనం ఎలా సాల్వ్ చేయగలము. బికాస్ హిస్ ఎనర్జీ ఈస్ ఎట్ దట్ లెవెల్, ద భగవాన్స్ ఎనర్జీ. మనందరి లైఫ్ లో ఆయనకు ఒక పజిల్ లాగా. నేను 240 పజిల్స్ నేను బహుశా 1-2 గంటలు కూర్చొని చేసి ఉంటాను. ఆయన ఇన్ని కోట్ల పజిల్స్ ఒక సెకండ్ లో చేయగలడు. దాట్ సింపుల్, బికాస్ ఆఫ్ హిజ్ ఎనర్జీ. అతడు ఆ ఎనర్జీకి ఎలా వెళ్ళాడు? నిరంతరం ప్రజెంట్ స్టేట్ లో ఉంటూ, ప్రస్తుత పరిస్థితిలో ఉంటూ. ఆయనను పాజిటివ్ కదిలించలేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. ఈ క్షణంలో ఉంటాడు. ఈ క్షణమే తనకి ఏం కావాలో అది ఆలోచించుకుంటాడు, అది మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఈ సృష్టిని ఎలా నడపాలో ఆయనకు తెలుసు. యాక్చువల్ గా బాగా చాలా బాగా అర్థమైందండి. మేనిఫెస్ట్ అనే వర్డ్ వచ్చేది యాక్చువల్ గా మెడిటేషన్ క్లాసెస్ లో, ఇంకా మెడిటేషన్ చేసేటప్పుడు అప్పుడు అంత డీటెయిల్ గా అర్థం కాలేదు నాకు. మేనిఫెస్ట్ అంటే నాకు ఈ రోజు తెలిసింది బాగా క్లియర్ గా. మేనిఫెస్ట్ అండి. ప్లస్ సహవాస దోషం కూడా, దాన్ని ఏం చేయండి అంటే సహవాస ఫలితం కింద, సహవాస లాభం కింద మార్చుకోండి. లాభం కింద అవతల వాళ్ళతో సఫర్ అవుతుంటే సఫరింగ్ తీసుకోకుండా ఈ పాజిటివిటీస్ అలవాటు చేసుకున్నారనుకోండి. దాంతో పాటు గుడీస్ అంటాం కదా మనం, ఇక్కడ వేరే గుడీస్ అన్ని మీకు యాడ్ అవుతూ ఉంటాయి. బై 1 get 1 టైప్ లో. అతను నేను బాధపడుతున్నాడు, నువ్వు ఆ బాధను తీసుకోవట్లేవు సరికదా, ప్రాక్టీస్ చేసి చేసి ఎక్కడికి వచ్చావంటే అతను ఎలా ఉండాలి నువ్వు ఊహించుకునే స్థితికి వచ్చావు, ఆమె ఎలా ఉండాలి ఊహించుకునే స్థితికి. అంటే నువ్వు నీ ఎనర్జీస్ ని పెంచుకుంటూ అవతల వారిలో మార్పు తీసుకొచ్చావు. ఎంత అద్భుతం అండి ఇది అసలు. ఆర్ యు నాట్ భగవాన్ దేర్? యూ డిడ్ సంథింగ్ టు అదర్ క్రియేచర్ వితౌట్ టచింగ్ దెమ్. నేనే సృష్టికర్త అనుకున్నప్పుడు ఆ సంతోషం ఏంటండి, ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని ఆ ఎనర్జీ? అవును, చాలా హై వెళ్తుంది. సో ఇవన్నీ గుడి. సహనం పెరుగుతూ ఉంటుంది, ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవతల వారి మీద కోపం లేదు. కోపం లేదన్నప్పుడు మనలో ఉండేది ప్రేమే అన్నమాట. మనం ఆల్వేస్ ప్రేమమూర్తులమే. ప్రతి ఒక్కరము దొంగ, కత్తులు పట్టి హత్యలు చేసే వాడిలో కూడా ప్రేమ ఉంటది. కానీ ఏమవుతుందంటే మిగతా వాటి వల్ల సప్రెస్ అయిపోతుంది, అది కనిపించకుండా. ఆ మిగతా దాన్ని తీసేస్తే మిగిలేది ప్రేమ. రమణ మహర్షి, వివేకానందుడు ఎవరు నాకు గుర్తుకు లేదా, గ్రేట్ మహాన్స్ చెప్పారు. ఐఎమ్ సారీ, నాకు ఎవరు గుర్తు లేదు అని చెప్తున్నందుకు సారీ. కానీ ఆ సారాంశం ఏంటి అంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడం ఏంటి అంటే, నువ్వు కానిది తెలుసుకుని దాన్ని విసర్జించినప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటావు అని చెప్తాడు. ఏదో కొత్తది యాడ్ చేయడం కాదు నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే, అక్కర్లేనిది తీసేయడం. బ్యూటిఫుల్ గా ఉంది కదండి. అవునండి. యాడ్ చేయడం అంటే కష్టమైన పని అండి, తీసేయడం అంటే కానీ మనం ఏం చేస్తున్నాము, మన బ్యూటిఫుల్ బ్రెయిన్స్ తో యాడ్ చేసుకోవడానికి కష్టపడుతూ తీసుకోవడానికి అసలు ఇష్టమే పడట్లేదు. అదే ఈజీ అనుకుంటున్నాం, యాడ్ చేసుకోవడం ఈజీ అనుకుంటున్నాం, తీసివేయడం కష్టం. ఇంట్లో నాకు 1,00,000 వస్తువులు ఉన్నాయండి, తీసి చెత్తబుట్టలో పడగడం ఎంత పని అండి, ఒక రోజు పని నాకు. అదే అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి నా ఇంట్లో నేను అరేంజ్ చేసుకోవాలనుకుంటే లైఫ్ టైం పడుతుంది నాకు నీట్ గా పెట్టుకోవాలంటే. అవునా? తెచ్చుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, కడుక్కోవాలి, అన్ని చేసుకోవాలి. ఉన్నాయని తీసేసి ఇల్లంతా ఖాళీగా పెట్టమనంటే ఎంత సూపర్ అది. ఏమీ చెయ్యక్కర్లే, ఇల్లంతా నీట్ గా ఉంటది ఎప్పుడు. బట్ మనం చేస్తున్నామా అలా? చేయట్లేదు. సో అదన్నమాట. అంతే అండి, ప్రతి దాంట్లో మనము ఆటోమేటిక్ గా ఇన్నర్ కి సరెండర్ అయిపోయి ఉండాలి. ఐ వాంటెడ్ టు లెర్న్, ఐ వాంటెడ్ టు సీక్ నాలెడ్జ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ పాసిబిలిటీ. ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్, ఐ వాంటెడ్ టు గ్రో టు హైయర్ ఎనర్జీస్. ఐఎమ్ రెడీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఇలా ఈ సరెండర్ ఇస్తూ ఉండొచ్చండి మనం భగవాన్కి. అప్పుడు మల్టిపుల్ వేస్ లో మన గ్రోత్ చూపిస్తుంది, ఆ నాలెడ్జ్ ని ఇస్తుంది. మీరు చాలా ఎనర్జీస్ ఇచ్చారండి ఈ రోజు నాకు ఈ క్వశ్చన్ అడిగి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.
సో రాధా అన్మ్యూట్ అయ్యావమ్మ మధ్యలో. యూ వాంట్ టు టాక్ సంథింగ్? యా అదే మామూలుగా చెప్తూ ఉంటారు కదా, చెప్పు. గంజాయి వనంలో తులసి మొక్కల అని చెప్తుంటారు కదా, దానికి అది మ్యాచ్ అయింది అని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. గంజాయి మొక్కల తులసి, గంజాయి వనంలో తులసి మొక్క, తులసి మొక్కల ఎంత ఉన్నా కూడా తులసికున్న ప్రత్యేకత పోదు కదా. అలాగే మన మీద ఉన్న వాటిని మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అది అసలు ఆటోమేటిక్ బాగా వచ్చేస్తాయి అత్తయ్య, సైమల్టేనియస్ గా. దానికి ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, అసలు ఎక్స్ట్రా మీరు అసలు అప్పటికప్పుడు చెప్పేస్తారు. ఇంట్లో ఉన్న చెత్తను తీసేయడం ఈజీ అని ఎట్లా కంపారిజన్ ఉంటుంది, అది మీరు ప్లాన్ చేసుకుంటూ చెప్తారు కదా మామూలుగా. ఇప్పుడు మాకు డౌట్స్ కి అది చాలా బాగుంటది. ఇప్పుడు మీరు అన్నారు కదా, మనకు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఎనర్జీస్ ని పెంచుకోవడానికి మనము జ్ఞానాన్ని పొందుతాం అనేది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. క్లాసెస్ లో ఎప్పుడైనా గానీ ధ్యానం చేసిన దానికంటే కూడా జ్ఞానాన్ని పంచుకోవడమే ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది నాకు చాలా వరకు కూడా. అవునమ్మా, అందుకే ఎక్స్పీరియన్స్ సెషన్స్ వింటూ ఉండాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వింటూ ఉండాలి. స్పిరిచువల్ డిబేట్స్, నాట్ ఆర్గ్యుమెంట్స్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. Debate is always you will get to know what. Argument is always you will get to know who. There is a difference annamata. Argument ఏంటంటే నువ్వు గెలిచావా నేను గెలిచావా. డిబేట్ ఆర్ డిస్కషన్ ఏంటంటే నీది ఏంటి నాది ఏంటి, నువ్వు చెబుతుంది ఏంటి నేను చెబుతుంది ఏంటి, అందులో ఏది. నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఎక్స్చేంజింగ్. ఆల్వేస్ we need to focus around what, not who. ఇప్పుడు మనకి ఈ బుక్ లో డాక్టర్ బ్రియాన్ గారు క్రిస్టియన్ మతస్థుడు, హిందూ మతస్థుడు కాదు. కానీ సింపుల్ గా నేను ఆయన క్రిస్టియన్ మతస్థుడు కాబట్టి ఆయన ఏంటి చెప్పేది నాకు తెలీదా, నాకు ముందే తెలుసు, ఇవన్నీ అనుకోవడం చెయ్యొచ్చు. లేదా ఆయన చెప్పాడు కాబట్టి నేను అసలు నమ్మను, నా మతస్థుడు కాదు నేను నమ్మను, అలా ఒక ఫిలాసఫీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలా కాకుండా మూడోవి ఏంటి అంటే మనకి స్పిరిచువల్ ఎనర్జీ, ఎనర్జీ సరిగ్గా పనిచేస్తున్నట్లయితే ఏమని ఆలోచించటంటే, మనము మన గురించి చెబుతూ ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎలా అనుకుంటారు, ఓ ఈవిడిది కాబట్టి ఈవిడి ధర్మం గురించి చెబుతుంది, నేను నమ్మాల్సిన పని లేదని ఇతర మతస్థులు అనుకుంటారు. కానీ ఇతరులే మన గురించి చెబుతూ ఉన్నప్పుడు, అరే నమ్మనతను ఈ విషయం చెబుతున్నాడు నమ్మకంగా కాబట్టి నేను కూడా నమ్మాలి అంటే, ఆ సత్యం ఏదైతే ఉందో, నేను అనుకుంటున్న నా ధర్మం ఏదైతే ఉందో ఇతరుల ద్వారా పంచబడినప్పుడు ఇంకా ఎక్కువగా రీచ్ అయింది. సో నేనేం చేయాలి, డాక్టర్ బ్రియాన్ గారి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక సత్యాన్ని ఇంకా చాలా ఎక్కువ మందికి ఆయన తెలియచేశాడు. నా వల్ల నీ వల్ల సాధ్యం కాదు. మన ఋషులు వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అసలు బుక్ కూడా ముట్టుకోరు, కొంతమంది మాత్రమే ముట్టుకునేది. అదే ఈయన చెప్పింది అనుకో, వాళ్ళందరికీ రీచ్ అవుట్ అవుతుంది కదా. అప్పుడు నేను ఏం చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. ఆయన గురించి అహంకారం పోకూడదు, నేను ఆ డిఫరెన్సెస్ చూడకూడదు. సో అది ఇప్పుడు నువ్వు చెప్పిన తులసి మొక్క లేదా ఈ కలువలు లేదా తేనె కూడా చెప్తారనమాట. విషపు తేనెటీగలు అని చెప్పేసి చెప్తూ ఉంటారా. బట్ తేనె చూడండి, అది అత్యద్భుతం, అమృతం. సో సృష్టిలో భగవంతుడు సృష్టించే ప్రతి విధానం ద్వారా, ప్రతి జీవి ద్వారా మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం కొల్లలు చాలా ఉంటుందన్నమాట. అదమ్మా. ఓకే, నైస్ డిస్కషన్. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ టు స్వప్న. Okay, let me stop the recording here. We'll continue the next session in next class, if possible tomorrow.